సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మాయగాళ్లు తిరిగే మహానగరం ఇది. వాళ్ళను తప్పించుకోవడం చాలా కష్టం. ఇంటి ముందు ముగ్గు వేద్దామన్నా భయం, మందులకు షాపుకు పోదామన్నా భయం, పిల్లలను స్కూల్ బస్ ఎక్కిద్దామన్నా భయం, ఇంటి నుండి ఎలా వెళ్ళామో అలానే తిరిగి వస్తామన్న గ్యారెంటీ లేదు. భయంతో బ్రతకాల్సి వస్తుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నారా, చటుక్కున మీ మెడలో గొలుసు తెంచుకుని వెళ్తారు. అలాంటి చైన్ స్నాచర్లు మీ గల్లీలో కూడా తిరుగుతూ ఉండొచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు మీ కొంగు పూర్తిగా కప్పుకోండి, లేదంటే గిల్ట్ నగరం వేసుకోండి. మీరు కూడా ఈమెల రన్నింగ్ చేయాల్సి వస్తుంది. రాజేంద్ర నగర్ లోని ప్రేమావతిపేటలో చైన్ స్నాచర్ హల్చల్ చేశాడు. నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుండి 3 తులాల బంగారు గొలుసు తీసుకొని పారిపోయాడు. బాధితురాలు చంద్రకళ స్థానిక బస్తీ దవాఖానలో హెల్పర్ గా పనిచేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్నాచర్ కోసం వేట మొదలు పెట్టారు. అన్నా ఇగో ఇంటికాడనే ఉన్నా. తీస్తున్న 2 పోయిరు బండి మీద ఇట్లకి వెళ్ళి కిందికి. బండి నెంబర్ లేదానికి అన్నా? లేదు. సరే ఇగో ఇప్పుడు సప్లై అయిపోతుంది. పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్ చూసారా? అలాంటి గేమ్ నిజంగా ఆడితే ఆ కిక్కే వేరబ్బా. అదే గేమ్ పోలీసులతో ఆడితే ఎస్, ఓ దొంగ ఉప్పల్ పోలీసులతో చేజింగ్ ఆట ఆడాడు. అసలు ఏం జరిగిందంటే, ఓ వ్యక్తి ఓ రోజు ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తుంటాడు. ఉన్నట్లుండి చేతిలో ఫోన్ మాయం. అమాంతం ఎత్తుకెళ్ళిపోయారు. ఇంకేముంది, మామూలే. పోలీసులు చెప్పారు. వాళ్ళు ఆ దొంగను పట్టుకోరని వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద 4 రోజుల క్రితం 2 నిందితులు అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తి సెల్ ఫోన్ లాక్కుని బైక్ పై పరారయ్యారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులు బైక్ ను ఉప్పల్ పెట్రోలింగ్ పోలీసులు వెంబడించారు. పెట్రోలింగ్ వాహనం కళ్లు గప్పి నిందితులు పారిపోయారు. పెట్రోలింగ్ వాహనం సిబ్బంది ఇచ్చిన సమాచారంతో బైక్ వివరాలు సేకరించి మెట్టుగూడకు చెందిన ఆరోగ్యరాజ్, అశ్విన్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఉప్పల్ క్రైమ్ పోలీసులు. ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్నటువంటి రోడ్ మీద ఉప్పల్ మెట్రో దగ్గర రాత్రి సమయంలో రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి ఒక సింగిల్ వ్యక్తిని అదే రూట్లో బైక్ పై వెళ్తున్నటువంటి 2 యువకులు ఆరోగ్యరాజు, అంది అశ్విన్ అనే 2 వ్యక్తులు సెల్ ఫోన్ క్రాస్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుకొని ఇస్తామని చెప్పి అతను అడగగా నిరాకరించిన అతనికి చేసుకొని అతని కింద నెట్టేసి ఆ ఫోన్ ఉంచుకొని పోవడం జరిగింది. దీన్ని గమనించినటువంటి పెట్రోల్ డ్యూటీలో ఉన్నటువంటి మా పోలీస్ స్టేషన్ సిబ్బంది వెహికల్తో వాళ్ళను వెంబడించి వాళ్ళ ఫోటోలను సెక్యూర్ చేయడం జరిగింది. వాళ్ళ బైక్ నెంబర్ కూడా చూసి వాళ్ళను ట్రేస్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని వెరిఫై చేసి చేయగా నేరేడుమెట్ట పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద ఇలాంటి కేసు ఉంది. మరియు ఇంకొక 4 పోలీస్ స్టేషన్లో వీళ్ళ న్యూసెన్స్ వేరియస్ కేసులు కూడా ఉన్నాయని గమనించడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ మీద పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్నప్పుడు పోలీసు వారి సేవలను ఉపయోగించుకొని మరియు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియదు. ఏమేమి రికవర్ చేసుకున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు వాడినటువంటి బైక్లు మరియు లాక్కున్నటువంటి సెల్ ఫోన్లను రికవర్ చేయడం. కూటి కోసం కోటి విద్యలు అంటారు. తినడానికి ఏదో ఒక పని చేస్తారు. దారి తప్పిన కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలో జీవిస్తుంటారు. అది వాళ్లకు ఇష్టం ఉండదు. కొందరు దళారుల చేతిలో మోసపోయి తప్పని పరిస్థితిలో అలా బ్రతికేస్తుంటారు. అన్ని పనుల్లో ఉండే పోటీ ఆ వ్యభిచార వృత్తిలో కూడా ఉంటుంది. పోటీతో పాటు ఈర్ష్య కూడా ఎక్కువే. ఎక్కువ సంపాదిస్తే సహించరు, కుట్రలు చేస్తూ ఉంటారు, అవసరమైతే లేపేస్తారు కూడా. అలాంటి సంఘటనే షాద్ నగర్లో జరిగింది. తనకంటే ఓ మహిళ ఎక్కువ సంపాదిస్తుందని ఆ మహిళను చంపేసింది. ఇది చేసింది ఎవరో తెలుసా? ఒకసారి చూడండి. తంగేళ్లపల్లి గ్రామ శివార్లో ఈ నెల 23న గుర్తు తెలియని మహిళ మృతిని పోలీసులు హత్యగా నిర్ధారించారు. అక్కసుతో ఓ మహిళ ఓ వ్యక్తి సహాయంతో ఆమెను హతమార్చినట్లు విచారణలో వెల్లడైంది. బస్ టికెట్ల ఆధారంగా పోలీసులు 11 రోజుల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ హత్యకు సంబంధించి ఏసీపీ కుషాల్కర్ నేతృత్వంలో సిఐ సత్యనారాయణ, కొందుగూరు ఎస్ఏ కోన వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్ఏ ధనుంజయ, చౌదరిగూడ ఎస్ఏ సక్రూలు బృందంగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇక విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలను వెల్లడించారు. ఫరూక్ నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామానికి చెందిన సరిత, కొందుర్గు మండలం గంగన్నగూడెంకు చెందిన అమృతలు సెక్స్ వర్కర్లు. అమృత తన నివాసంలో వృత్తిని కొనసాగిస్తుండగా తనకు సమాన వాటా ఇవ్వడం లేదని, తనను కాదని కస్టమర్లంతా సరిత వద్దకు వెళ్తున్నారని అమృత అక్కసు పెంచుకుంది. ఎలాగైనా సరితను హత్య చేయాలని భావించింది. ఈ నేపథ్యంలో షాద్ నగర్ బస్ డిపోలో స్వీపర్ గా పనిచేస్తున్న లింగం అనే వ్యక్తిని తన స్వగ్రామానికి అమృత పిలిపించుకుంది. సరిత, అమృత, లింగం కలిసి మద్యం సేవించారు. అనంతరం పథకం ప్రకారం అమృత, లింగంలు కలిసి సరిత తలపై కర్రతో బాది హత్య చేశారు. ఎవరికి అనుమానం కలగకుండా అదే రోజు రాత్రి కొందుర్గు మండలం పరిధిలోని తంగేళ్లపల్లి గ్రామ శివార్లోని చెట్ల పొదలో సరిత మృతదేహాన్ని పడేశారు. తమకు ఏమీ ఎరుగనట్లు
అమృతలింగం వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 23న గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి హ్యాండ్ బ్యాగ్ లో 2 బస్ టికెట్లు, సెల్ ఫోన్ల ఆధారంగా మృతురాలు కమ్మదనం గ్రామానికి చెందిన సరితగా గుర్తించారు. సెల్ ఫోన్ లో ఉన్న నెంబర్ల ద్వారా సరిత, అమృత సెక్స్ వర్కర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు అమృత లింగంను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సరితను తామే హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద 2 తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు, బైక్, 2 సెల్ ఫోన్లు, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఏసీపీ అభినందించారు. ఇవన్నీ చేసే క్రమంలో ఈ మర్డర్ చేసే పరిస్థితికి వచ్చిందంటే చాలా హీనియస్ అఫెన్స్ ఇది. కాబట్టి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో సరిత ఎలియాస్ పుష్ప, ఈమె సొంతూరు వచ్చి మన తీగాపూర్ విలేజ్, కొత్తూరు మండలం తీగాపూర్ విలేజ్. ఆమె గత 5-6 సంవత్సరాల క్రితమే భర్తను వదిలిపెట్టి ఒక్కతే తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఇంట్లో కూడా ఏంటంటే ఈ చెడు తిరుగుతుందని ఇంట్లో వదిలిపెట్టేశారు. తీగాపూర్ నేటివ్ కానీ ఆమె షాద్ నగర్ సరౌండింగ్స్ ఏరియాలో తిరుగుతూ ఉంటుంది. ఈవెన్ మహబూబ్నగర్ కూడా పోతూ ఉంటుంది. సో ఇందులో ఈ కేసులో ముఖ్యంగా మన టీమ్స్ చాలా పనిచేశాయి. ఇది మన కమిషనర్ గారు కూడా రెగ్యులర్గా, సైబరాబాద్ కమిషనర్ గారు మానిటర్ చేస్తూ, డీసీపీ గారు ఆదేశాల మేరకు నేను సూపర్వైజ్ చేసి, సత్యనారాయణ ఇన్స్పెక్టర్, తర్వాత ఎస్ఐలు నందిగామ, మన కొందూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు, కేశంపేట ఎస్ఐ ధనుజయ, అదేవిధంగా సక్రు చదవడం ఎస్ఐ, వీళ్ళతో పాటు మంచి క్లూస్ తీసిన శివ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు మనతోని. వీళ్ళందరికీ రివార్డ్స్ ఇవ్వడానికి మేము సిపి గారికి పంపిస్తాము. ఆ అమ్మ మాట ఎంత కమ్మగా ఉంటుందో. అమ్మ చేతితో ఒక ముద్ద తిన్నా కడుపు నిండిపోతుంది. చిన్న దెబ్బ తగిలినా అమ్మా మా అని అంటాం. అమ్మ అనే మాటకు నిర్వచనం దేవుడు కూడా చెప్పలేదు. 9 మాసాలు మోసి కడుపు చించుకు పుట్టిన బిడ్డను అల్లారు ముద్దుగా చూసుకుంటుంది. అలాంటి సమాజంలో కొందరు సభ్య సమాజం తల దించుకునేలా ప్రవర్తిస్తున్నారు. 9 నెలలు మోసి కన్న బిడ్డను అమ్మేస్తున్నారు. అంగట్లో వస్తువును చేస్తున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. 9 మాసాలు మోసిన కన్న తల్లి కడుపు కోతను దిగమింగి అమ్మ కానికి పెట్టడం క్షమించరాని నేరం. ఆదిలాబాద్ గుడ్హత్నూర్ మండలం మన్నూర్ గ్రామం చెందిన నందాన్ మహిళ ఏం చేసిందో చూడండి. బ్రతుకు భారమై కన్న పేగును అమ్మకానికి పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మన్నూరు గ్రామానికి చెందిన నంద అనే మహిళ తనకు వారం రోజుల క్రితం పుట్టిన బాబును పోషణ భారమై బతుకు తెరువు లేక ఇచ్చోడకు చెందిన ఒక వ్యక్తికి 18,000 రూపాయలకు అమ్మేసింది. బాబును కొన్న వ్యక్తి ఆ బాబును నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన మరో వ్యక్తికి 2 లక్షల రూపాయలకు అమ్మడంతో విషయం కాస్త ఆ నోట ఈ నోట పోలీసుల చెవులో పడింది. ఇచ్చోడ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఇచ్చోడలోని శిశు మందిర్ ప్రాంతంలో బాబును పట్టుకుని ఇచ్చోడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారణాలు ఏదేమైనా 9 మాసాలు మోసిన కన్న తల్లే కడుపు కోతను దిగమింగి అంగడి సరుకుల 10 రోజులు కూడా నిండని పసికందును అమ్మకానికి పెట్టడం సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. పిల్లగాడు అన్నాడు, మళ్ళీ సాయంత్రం 8:30 కాచి తీసుకుపోయిండుగా. అట్లా ఉంటుందా? నేను అమ్మలేదండి సార్, నేను అమ్మలే. ఆమె నాకు ఇచ్చిండ్రు 17,000. దానికన్నా రూపాయలు ఒక ఆమె సుఖ సంతకం ఉన్నది, ఆమె చేతిలోనే పైసలు ఇచ్చింది. ఆమె ఆడాని పోతుండే, మరి నేను అతే కూతున్నా అని పోయినాము. నువ్వు అమ్మంది వాళ్ళు ఎట్లా తీసుకోవాలి? మీరు అమ్మంది ఎట్లా తీసుకోవాలి?
అమ్మలేదు సార్, నేను అట్లానే ఇచ్చిన, నీకు డెలివరీ అయినా ఏమన్నా తిను అని నాకు పైసలు ఇచ్చిండు. అట్లా నేను అమ్మలే, వాళ్ళు కొనుక్కోలేదు. మరి ఎన్ని రోజుల దాకా ఎందుకు 8 రోజులు ఎటుపోయింది మరి? సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.